వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ విస్తృత ప్రచారం అయితే చేపట్టారు. ఆయా సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా పూర్తి స్థాయిలో వారికి మద్దతుగా ఉంటూ వారి తోడుంటూ కూడా ప్రచారం నిర్వహిస్తారు. అదేవిధంగా చంద్రాయనపల్లిలో ఈరోజు జరిగినటువంటి ప్రచారంలో భాగంగా చంద్రాయనపల్లి సర్పంచ్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం మెతుకు ఆనంద్ గారితో కూడా వారి మద్దతు తెలుపుతూ ఊరి వాళ్ళ మద్దతు వారు చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ కూడా వారి ప్రచారం గురించి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో పాటు మనం ఉన్నాం. ప్రస్తుతం సర్పంచ్ అంజయ్య గారు, సార్ చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మా ప్రచారంకు ఎలాంటి డోకా లేదు, మాకు అడ్డు లేదు. ఎప్పుడు మేమే ఎందుకోసం మేమే అంటున్నామంటే, ఇంతకు మొదలు మేము చూసినాం చిన్నగా ఉన్నప్పటి నుంచి, మా విలేజ్లో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంత పెద్ద 40-45 సంవత్సరాలు చూసినాం. మా నీటి కరువు ఉండే, నీటి కరువు బావులకు పోయి తోడుకొచ్చుకుంటుండే, బిందె కొచ్చుకొని. ఇంతకు ముందు మా తాన బావులలోకి పోయి, చేదుడు బావుల్లోకి పోయి నీళ్ళు తెచ్చుకొని చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. బురదలు దిక్కుంటా చనిపోయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాకు ప్రతి ఇంట్లకు సుక్క నీరు కూడా బయట బిందె పట్టుకోకుండా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు యథార్థంగా బట్టలు ఉతున్నాం. లేకపోతే పిల్లలను అందరినీ బట్టలు తీసుకొని బయటకు పోయి బావుల కాడికి కొచ్చుకుంటారు, చెరువులోకి పోతురు, బావిలోకి పోతురు. ఇప్పుడు అసలు పరిస్థితి లేదు. తాగనీకి ఉన్నాయి, స్నానం బట్టలకు అన్నిటికి ఉన్నాయి. అదొకటే కాదు, ప్రతి ఒక్కరు రేషన్ వస్తున్నాయి. రేపు పొద్దుగాల మళ్ళీ సన్న బియ్యం ఏం పోతున్నారు, పింఛన్ వస్తున్నది ఆడపిల్లలకు. ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నాయి పెద్ద మనుషులకు. మేము మాయసొంటోళ్ళు కూడా ఎవరు ఇవ్వకొచ్చు తల్లిదండ్రులకు, కానీ పెద్ద కొడుకులు ఎక్కువ ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. వికలాంగులకు 3000 ఇస్తున్నారు. ఇప్పుడు 5000 నుంచి 6000 చేయబోతున్నారు. కాబట్టి అందరికీ ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో ఉన్న జనమంతా గరీబ్ వాళ్ళు. వీటితోటి తిని మంచి నెల పూర్తి బతుకుతున్నారు. మళ్ళీ దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యంతో వాటితో యథార్థంగా తిని పుష్కలంగా యథార్థంగా ఉంటారు. పెద్ద మనుషులకు దవాఖానకు పోదామంటే దవాఖానకు ఉన్నాయి అన్ని సౌకర్యాలు. మా తాన ప్లాట్లు లేకుండే ప్లాట్లు చేసినాం ఒక్కొక్కరికి. మినిమం మా జిల్లాలో కూడా ఎక్కడ చేయకుండా వచ్చు. కానీ మా మెతుకు ఆనందన నాయకత్వాన దాన్ని తీసుకొచ్చి ప్లాట్లు చేసుకున్నాం, ఇచ్చినాం. ఇంకో హామీ కూడా మేము ఇస్తున్నాం. మా సార్ ఎమ్మెల్యే గారు చెప్పిండు ఏమని అంటే, ఇంకొందరు తక్కువ ఏజానా వాళ్ళకి ఇంకో ఎకరా భూమి కొందాం, ఇంకో ఎకరా భూమి కొని వాళ్ళకి అందరికి ఇస్తాం ప్రతి ఒక్కరి. అదే కాదు, ఇంకా రేపు పొద్దుగాల ఇండ్లు లేని వాళ్ళకు వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటున్నది. వీటిని కూడా కట్టే విధంగా మేము చొరవ తీసుకుంటాం. దాదాపు మీరు ఇంటింటికి తిరిగేటప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏమంటున్నారు? అప్పుడు బాగుందా, గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనే అంశం మీద మీరు ఏమంటారు? మేము ఇంటికి పోయి డైరెక్ట్ అడుగుతున్నాం. మేము ఓటు అని చెప్పకోసం దీనికి ఏమి మనకు మొదలు, నీకు 10 సంవత్సరాల కింద ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, అప్పటిలోకి వేస్తావా ఇప్పటిలోకి వేస్తావా అంటే, లేదు బిడ్డ అట్లేం లేదు, మనకు అప్పుడు అయితే ఏం లేదు. దోశ పింఛన్ ఇస్తే ఆడికి ఏం చేస్తుండే, ఆకుపోక కూడా రాకుండా. సర్పంచ్ ఉన్నారు ఈ ప్రాంతానికి. తెలంగాణ వచ్చిన తర్వాత మెతుకు ఆనంద్ గారి ద్వారా మీరు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? 100%. మా ఊర్లో పల్లెటూరు, మాది పల్లెటూరులో మెతుకు ఆనంద్ గారి నాయకత్వాన 10వ తరగతి దాకా జర్ర ముందుండే. ఆ తర్వాత సార్ నాయకత్వాన 2.5 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించిండు. ఇంటర్మీడియట్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాందాడే డిగ్రీ కాలేజ్ కూడా వచ్చేటట్లు మా సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు. అవుతుంది కూడా. మరి మెతుకు ఆనంద్ గారిని ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంటుంది? ఎవరికి భారీ మెజార్టీ కూడా వస్తుంది. మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో మినిమం 20 నుంచి 30,000 మెజార్టీతో గెలిపిస్తాం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? దాని గురించి ఏమైనా హామీ ఇచ్చారా? మా కామెంట్ చేసేటోళ్ళు లేరు. మా కామెంట్ రోడ్డు మీద వరులుకుంటూ పోతారు. ఆ రోడ్డు మీద వరులుకుంటూ పోయేటోళ్ళతో మేము పట్టించుకుంటే అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ కూడా 6 గ్యారంటీల పథకాలతో ముందుకు వస్తుంది. దాని గురించి అది 6 గ్యారంటీ, అప్పటిదే గ్యారంటీ లేదు, ఇప్పుడేం గ్యారంటీ? 6 గ్యారంటీ అప్పుడు అసలు గ్యారంటీ అనేది అది ఉత్తుత్ గ్యారంటీ, అదేం గ్యారంటీ లేదు. ఎవరు చూస్తున్నాం, మా చుట్టాలు ఉన్నారు కర్ణాటకలో కరెంట్ చూస్తాం. దాని పొంటి ఇది 2 ఊళ్ళలో చుట్టాలు ఉన్నారు. వీళ్ళేమో బోరు 24 గంటలు నడుస్తుంది చెరుకు తోటకు. వాని బోరు చూస్తే దీని అమ్మ ఏం చేస్తారా నాయన, నీకు రాకొచ్చింది, జర దొంగ కరెంట్ వేసుకుంటాడు. అరే వద్దురా నాయన, మళ్ళీ మాకు లైన్ వాళ్ళు పట్టుకుంటారు అని చెప్తారు. చంద్రాయనపల్లి ఎన్ని ఓట్లు ఉంటాయి? ఎవరికి? మాకు 1015 ఓట్లు.